గైస్ చూశారు కదా మన ఫస్ట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అలాగే చూస్తూ ఉండండి పార్ట్ 2 వీడియో కంటిన్యూగా. ఇప్పుడే అయితే మన 18 మెట్ల మండపం అయితే ఆల్మోస్ట్ పూలతో అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసారు. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. ఇదే కనిపించేది 18 మెట్ల మండపము. మన స్వాములు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే పూలతో అయితే డెకరేషన్ అయితే చేశారు. మనకు కనిపిస్తుంది అది వచ్చేసేమో పీఠం, పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ పీఠం కూడా పూజ చేసుకొని ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకో 1.5 అవర్లో మన పూజ అయితే స్టార్ట్ అవుతుంది. మన ఊరు జిఎస్ సౌండ్స్ అయితే మేమైతే తెప్పేయడం జరుగుతుంది. మీరైతే అలాగే చూస్తూ ఉండండి. మన జిఎస్ సౌండ్స్ పాటలు బేస్ ఎలా పడుతుందని కూడా మీరైతే వింటారు. మన స్వాములు అయితే చిన్న చిన్నగా ఇంకా చిన్న చిన్న ఉండే కార్యక్రమాలు అయితే అన్ని రెడీ అయితే చేస్తున్నారు. ఇప్పుడే టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. అమ్మమ్మలు కూడా వచ్చారు. స్వాములు అక్కడ పూజ చేసుకుని వచ్చి ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, నేను ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చా. ఇది వచ్చేసి మన ఊరు ఆంజనేయ స్వామి. ఇది వచ్చేసి మన పీఠం, అయ్యప్ప స్వామి పీఠం. ఏదో వంట అయితే జరుగుతుంది. బాబాయ్ వాళ్ళు, మామయ్య వాళ్ళు అందరూ అయితే ఉన్నారు. నేను మన ఊరు పీఠం చూపిలే కదా, ఇప్పుడైతే పీఠం అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మన ఊరు పీఠం. చాలా పెద్ద హాల్ ఇది. దగ్గర దగ్గర 72 నుంచి 80 మెంబర్స్ స్వాములు అయితే ఉంటారు ఇక్కడ. లోపల బాబాయ్ స్వామి, చిన్న మణికంఠ స్వామి అయితే పూజ అయితే చేస్తున్నారు. చాలా పెద్ద హాల్. అక్కడ అయిపోయినా స్నానం చేసి డైరెక్ట్ నేను పడి పూజ దగ్గరికి అయితే వెళ్తాను. ఆడ కార్యక్రమాలు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆడ ఒక 10-15 నిమిషాల పూజ అయితే స్టార్ట్ అవుతుంది. చూశారు కదా, ఇది నా ఈరోజు డివోషనల్ గెటప్. టవలు, బన్నీను ప్లస్ కిందేమో పంచ. నా ఇంకో ఫోన్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్ కాడికి వెళ్దాం. ఫుల్ వీడియో అయితే కంటిన్యూగా అయితే చూడండి. మొత్తం పూజ మొత్తం అయితే మీకు అయితే చూపిస్తాను. అయ్యప్ప పొడి పూజ ఎలా జరిగింది అని మొత్తం అయితే చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. ప్లస్ లెంత్ వీడియో అయితే వీలుంటే పార్ట్ 3 కూడా. ఫ్రెండ్స్, పూజ అయితే స్టార్ట్ అవుతుంది. టైం ఎగ్జాక్ట్గా 8:45 అవుతుంది. 18 మెట్లకి తమలపాకులు, కర్పూరము, ఆయిల్తో మొత్తము కుందీలన్నీ రెడీ అయితే చేసుకుంటున్నారు. ఇంకో 10 నిమిషాలు మన పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. మన పక్క టెంపుల్లో వచ్చేసేమో 3 విగ్రహాలు, గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామిని అయితే మొత్తం అయితే రెడీ అయితే చేస్తారు. ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ప్రణం మేరి శిరసా గౌరీ పుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయు కామ్యార విద్మహే.
సీతంపేట పూజ అయితే 50% అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మని నాన్న అయితే మన గురుస్వాములందరూ సన్మానం చేస్తారు. మనకి ఇక్కడ కొబ్బరికాయ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ 18వ సంవత్సరం మాల వేసుకునేటోళ్ళు ఈ కొబ్బరికాయ దీన్ని నారకేలము అని అంటారు. ఈ కొబ్బరికాయని కేరళ అయితే తీసుకెళ్ళాలి. కొబ్బరికాయ ప్లస్ చేతులు పట్టుకునే దండకం కూడా ఉంటుంది. ఈ రెండు అయితే 18 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అని చెప్పి 18 పడే గురుస్వామికి అయితే ఈ అందజేయడం అయితే జరుగుతుంది. ఆ నారికేలము వెళ్ళి మన కేరళలో వెళ్ళి శబరిమల దగ్గర దాన్ని అయితే నాటాలి. ధూమ్ధామ్గా అయితే మన స్వాములు చాలా హంగామాగా అయితే 18 పడి అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నారికేలము ప్లస్ దండకము 18 పడి మాల వేసుకునేటోళ్ళకి తీస్తారు. అలాగే నాన్నస్వామికి అమ్మకి ఇద్దరికైతే సన్మానం అయితే జరుగుతుంది.
అడవికే తెచ్చి దేవతలు నిన్ను ప్రార్థింప మైసి సంహారములు గావించి పులిపాలు కొని తెచ్చి పితృదేవునకు ధర్మశాస్త్రము బోధించి తపమునకు శబరిమలకు పోయి జ్యోతి రూపములను జనులను తరింపచేయుచుంటివే దేవా నిన్ను పూజింప నేనెంత వాడను శబరి నింగాచిన రీతి మమ్ములను కానవే నీ నామము బల్క నీ నామము జపింప మండల వ్రతం ఆచరించగా నియమనిష్టలు కాపాడవే నీ పాదములను శరణంతిరే మహాదేవ పుత్ర పొన్నమ్మల వాస పంచగణములు దాటించి పంబలో తీర్థమాడించి నీదు సన్నిధానములను చేర్చి నీ దివ్య రూపము మనసార ధ్యానింప 18 మెట్లెక్కి అస్మత్ప్రేస్వరం దేవం అస్మశత్రు వినాశనం అస్మదిష్ట ప్రదాతారం శాస్త్రం ప్రణమామ్యహం హే భూతనాథ దయా సంద్ర హరిహరాత్మజ ఆనంద రూప భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రి తుభ్యం నమో నమః స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఫ్రెండ్స్ ఫైనల్లీ మన పడి పూజ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అందరూ అయితే వెళ్ళిపోయారు కనిపిస్తుంది కదా. ఇదే వచ్చేసి 18వ సంవత్సరం మాల వేసుకుంటే దీని అయితే మనం శబరిమల అయితే తీసుకెళ్ళాలి. దీన్ని నారికేలము అని అంటారు. పూజ అయితే చాలా మంచిగా అయితే కంప్లీట్ అయింది. చాలామంది స్వాములు వచ్చారు. ఆల్రెడీ మీరు ఫుల్ వీడియో చూశారు కదా. లెంత్ అయిందని అనుకుంటున్నారు కదా. ఫుల్ వీడియో అయితే చూడండి. చాలా బ్యూటిఫుల్గా అయితే కంప్లీట్ అయింది. మన వాళ్ళు చాలామంది అయితే వచ్చారు. ఇది టెంపుల్ చూడండి. మొత్తం పూలు కొబ్బరికాయలు హడావుడి. ఇప్పుడే మా ఫ్రెండ్స్ మేమందరం అయితే ఇవన్నీ మొత్తం అయితే పక్కకు పెట్టేసాం. వాటర్ కిందలో ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇవి అయితే దీంట్లో వాటర్ అయితే ఉన్నాయి. ఈ చైర్లు కూడా పక్కకు పెట్టేసాము. మిగతా ఆడున్న బొచ్చులు అయితే రేపు మార్నింగ్ అయితే స్వాములు ప్లస్ మేమందరం వచ్చి హెల్ప్ చేసి క్లీన్ చేసేస్తాము. ఇదైతే ప్రస్తుతం అయితే ఇలా ఉంది. చూశారు కదా మీరు భజన చేసేది పాటలు పాడేది. అఖండ దీపం కనిపిస్తుంది కదా. ఈ అఖండ దీపం నైట్ మొత్తం ఇలాగే వెలగాలి. నేను ఇప్పుడైతే దీంట్లో అయితే నూనె అయితే పోసాను. కొంచెం బాటిల్లో ఉంటేను. ఇక్కడ నుంచి ఫ్రేమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మన నాన్నస్వామి వాళ్ళు అయితే ఇవాళ నైట్ మొత్తం మీడే పడుకోవాలి. ముగ్గురు కన్నస్వాములు ప్లస్ నాన్నస్వామి గురుస్వామి. పూజ కార్యక్రమం అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. మన భద్రాద్రి క్రూ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బై, గుడ్ నైట్. స్వామి శరణమయ్యప్ప.